జై గురుదత్త. దత్త బంధువులకి సాదర స్వాగతం. నేను మీ ఓరిగంటి కార్తీక్ శర్మ. ఈరోజు మన కార్యక్రమంలో ఉండేది ఒక సోదరుడు అడిగారు నన్ను ఫోన్ చేసి, స్వామి నాకు బాగా ఏం కార్యం చేద్దామన్నా సరే, ఏ జాబ్ చేద్దామని చెప్పినా సరే ఇలా వెళ్తున్నాను స్వామి, అంతా బాగానే ఉంటుంది, అన్నీ అయిపోతుంది, కానీ తీరా లాస్ట్ సమయానికి వచ్చే వారికి అన్నీ పోతుంది. అబ్బాయి యోగం చూసాం, యోగం ఉన్నది, జాతక ప్రకారం కూడా ఏ విధమైన దోషం లేదు, కానీ ఎందుకు ఇలా జరుగుతున్నది అని ఆలోచన చేయడం వల్ల ఒక చిన్న పరిష్కారం దొరికిందని. ఏమిటంటే నరఘోష. మనం ఎవరో ఎన్నో తీసి పెడుతుంటారు, దిష్టి తీసుకుంటారు, అవి ఇవి పెద్దగా ప్రయోగం ఉండదు. కానీ నరుడు చూపు ఎప్పుడైతే పడుతుందో అప్పుడు పక్కన కాగితమైనా సరే గుగ్గిమనాల్సిందే, నరుడు చూపుకైనా సరే నల్లరాయి అయినా సరే పగలాల్సిందే అంటారు కదా. నరుడు చూపు ఏం చేస్తాడంటే, ఒక మనిషి ఉంటాడు, రోజు అదే దారిలో వెళ్తుంటాడు, ఒక మంచి గుండ్రంగా ఇంతమంది రాయి చూస్తుంటాడు, ఒక సంవత్సరం చూస్తాడు, మెల్లగా సంవత్సరంన్నర దాటేలోపే ఆ రాయి ఏం చేస్తుందంటే పగిలిపోతుంది. ఎందుకయ్యా అంటే నరఘోష. నరుడి యొక్క చూపు మంచిగా చూస్తే బాగానే ఉంటుంది, కానీ బాగుంది కానీ ఎప్పుడు ఏడ్చడం వల్ల ఒక మనిషి ఏడుపు రాయికి కూడా, ప్రాణం లేని రాయికి కూడా తాకుతుందంటే ప్రాణమున్న మనిషికి ఏ విధంగా తాకుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి కదా. ఈ నరఘోష పోవాలంటే ఏం చెయ్యాలి? అందుకు ఒక చక్కటి పరిష్కారం ఉన్నది మన దగ్గర, నేను చెప్తాను, నోట్ చేసుకోండి. మన కర్చీఫ్ సైజ్ అంతా ఒక నల్ల గుడ్డ తీసుకోవాలి, కాటన్ది, బ్లాక్ కలర్ కాటన్ క్లాత్ తీసుకొని అందులో 5 తోక మిరియాలు మరియు 3 ఎర్ర ఎండు మిర్చీలు వేయాలి. అలాగే నవధాన్యాలు లేనిచో నల్ల నువ్వులు, ఇవి ఖచ్చితంగా వేయాలి. ఒక చిన్న చిటికెడు ఏం చేయాలంటే ఈ మాత్రం సైజులో ఎండు కొబ్బరి ముక్క, నమస్కారం చేసుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని ఆ ఎండు కొబ్బరి ముక్క దాంట్లో వేయండి. తర్వాత ఆ నల్ల గుడ్డ మొత్తం ఒక ముద్దలుగా చేసి దాన్ని చుట్టూరా దిగదూర్చుకోవాలి. అంటే ఇట్లా మీదికి మరియు 4 దిక్కులు ఓం శ్రీమాత్, ఓం దిగంబరాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం దిగంబరాయ నమః, లేదంటే నరఘోష వెళ్ళిపోవాలి. మీకు ఏది వస్తే అది, ఓం నమః శివాయ, మీకు ఏ మంత్రం వస్తే ఆ మంత్రంతో ఇలా మొత్తం 4 దిక్కులు దిగదూర్చుకొని పైన ఇలా సవ్యంగా 5 సార్లు, అపసవ్యంగా 3 సార్లు తీసిన తర్వాత తూతూ అని చెప్పేసి దాంట్లో ఒక 5 చుక్కలు నూనె వేయాలి. అది ఏ నూనె అయినా సరే, నెయ్యి వేయరాదు, నూనె మాత్రమే వేయాలి. అది పామాయిల్ కానివ్వండి, కొబ్బరి నూనె కావండి, మరి ఏదైనా సరే. దృష్టి పోవాలంటే నూనె మాత్రమే వాడాలి. మన హోమ యజ్ఞాదులకు మాత్రమే నెయ్యి వాడతాం. అలా నూనె వేసి ఇంటి బయటకు తీసుకువెళ్ళి ఆ బట్టని కాల్చివేయాలి. కాల్చివేసిన తర్వాత అందులో చిన్నగా ఇట్లా బొట్టు ఇంత ఈ మధ్య వేలితో ఇలా కొద్దిగా తీసుకొని బొట్టు పెట్టుకొని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. వచ్చిన తర్వాత స్నానం చేయాలి, తల స్నానం చేయాలి. చేసినతో అక్కడితో నరఘోష పోతున్నది. తర్వాత ఏం చెయ్యాలి అంటే, అది అయిపోయిన తర్వాత ఇంటి ముందర ఉన్న కుక్కకి, నల్ల కుక్కకి పెరగన్నం కానీ తీపి పదార్థం కానీ, పెరగన్నము లేదంటే తీపి పదార్థము, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని దానికి పెట్టండి. మీ యొక్క కోరిక తప్పకుండా సత్ఫలితం అవుతుంది, నరఘోష వెళ్ళిపోతుంది. అదే విధంగా మీ అనుకున్న కోరిక కూడా నెరవేరుతున్నది. జై గురుదత్త.